ఓం శ్రీ మాత్రే నమః. రథసప్తమిని మాఘసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రథసప్తమి రోజు నుంచే సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణ వచనం. ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఆచారం. బియ్యము, గోధుమలు, బెల్లం, గోధుమ పిండి, దుస్తులు మొదలైనవి అవసరంలో ఉన్న వారికి దానం చేయండి. ఈరోజు మాంసాహారం, మద్యానికి, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్త్రీతైల మధుమాంసాని ఏతత్యజంతి రవిర్దినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని సూర్యాష్టకం చెప్తుంది. అదితి కశ్యప ప్రజాపతి దంపతులకు సూర్యుడు జన్మించిన రోజు ఇది. సూర్యుడు తన దిశను మార్చుకొని వసంతకాలానికి నాంది పలికే రోజు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని వేదవాక్కు. సూర్యకిరణాల వలన అనేక చర్మవ్యాధులు కూడా నయమవుతాయి. కొంతమంది జిల్లేడు లేదా చిక్కుడు ఆకులను శరీరంపై ఉంచుకొని నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేస్తారు. ఇంటి ముందు చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసి దానిపై దీపం వెలిగిస్తారు. కొత్త బియ్యం, పాలు కలిపి వండిన క్షీరాన్నాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తారు. రథసప్తమి రోజు తిరుమలలో అర్ధబ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. శ్రీవారిని 7 వాహనాలపై ఊరేగిస్తారు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సకల శుభాలను, ఆరోగ్యాన్ని అందిస్తాడు. ఈ భూమిపై శక్తికి మూలం సూర్యుడే.